హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే కిర్రాకున్నాను అనమాట. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఊర్లో గజవాడలో వినాయకులు ఒక 4 పెడతారనమాట. మేము కూడా పెడుతుంటాం ప్రతిసారి. ఇగో ఈ లొకేషన్లో పెడుతుంటాం మేము కూడా, బైక్ పెట్టిన దగ్గర. ఈసారి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయినాం. వచ్చేసారి అయితే తప్పకుండా పెడతాం. మళ్ళీ అమౌంట్ అట్లనే పోయినసారి లడ్ల పైసలు అవన్నీ అట్లనే అమౌంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వచ్చేసారి అయితే తప్పకుండా పెడతాం మేము కూడా. నేనైతే మస్తు మిస్ అవుతున్నా వినాయకుడిని. ఈసారి మేము పెట్టలేము. మీ గల్లీలో మొత్తం హల్చల్ ఉంటుండే, మొత్తం అందరు వచ్చి ఈవినింగ్ ఇక్కడ కూర్చుంటుండే, పెద్ద షెడ్ వేస్తుంటే. ఓకే, పోయినసారి వీడియో డిస్ప్లే మీద పెడతా, ఒకసారి మీరు చూడండి. ఓకే, ఇప్పుడైతే ప్రతి ఒక్క దగ్గర వినాయకులు అయితే పెట్టిర్రు. మొత్తం 4 గణేష్లు అయితే పెట్టిర్రు. హనుమాన్ గుడి వెనుక ఒకటి, వరసిద్ధి వినాయక యూత్, తర్వాత శివాజీ యూత్ ఒకటి, ఇంకోటి వరసిద్ధి వినాయక యూతే, ఇంకోటి రెడ్డిస్ కాలనీలో అయితే ఒకటి పెట్టిర్రు. మొత్తం వినాయకులు మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తా. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో వచ్చేసి ఫస్ట్ గణపతి, వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఫస్ట్ గణపతి. ఇది హనుమాన్ గుడి వెనుక పెడతారు. ఇది దీని ప్రొపరేటర్ అక్కడ ఉన్నాడు ప్రణయ్. వీళ్ళందరూ వాళ్ళే గణేష్ ప్రొపరేటర్సే. లుక్ అయితే చాలా బాగా చేసారు. డెకరేషన్ ఇక పైన లైటింగ్ సిస్టమ్ మొత్తం సింపుల్గా వేసారు, కానీ చాలా బాగుంది. గణేష్ కూడా సింపుల్గా కూర్చున్నా కానీ లంబోదరులాగా బాగా కనిపిస్తుంది వినాయకుడు. ఒకసారి చూసుకోవచ్చు. డిజైన్ కూడా బాగా వేసారు గణేష్కి. హాయ్ చెప్పరా. లడ్డు అయితే పెట్టలేరు వాళ్ళని తీసుకుపోగలరని యాపిల్స్ పెట్టి ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. శివుడు, మళ్ళా ఇంకో చేతిలో సైడ్ అయితే పార్వతీదేవిని అయితే ఇచ్చారు. అట్రాక్షన్ బాగుంది గణేష్ కూడా. కళ్ళు అవన్నీ చాలా బాగున్నాయి లుక్ అయితే. ఓకే, నెక్స్ట్ గణపతికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ గజవాడలో ఇది వచ్చేసి సెకండ్ గణేష్ అనమాట. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా చిన్న సెటర్లో పెట్టారు, కానీ బాగా చేసారు డెకరేషన్ కూడా. దీని ప్రొపరేటర్స్ వచ్చేసి సంగమేష్ అన్న, బాలరాజ్ అన్న, యాదన్న, వాళ్ళందరూ ఉంటారన్నమాట. చూడండి, గణేష్ నీట్గా లుక్గా బాగుంది. కూర్చొని ఇచ్చిండు, బాగా ఇచ్చిండు. పైన అన్నీ చూసుకోవచ్చు. సింపుల్గా లుక్ బాగుంది గణేష్ అయితే. ఇది సెకండ్ గణేష్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ గణేష్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గజ్వాడలో వచ్చేసి ఇది థర్డ్ గణేష్ అనమాట. ఇది డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు. గణేష్ కూడా చిన్నగా ఉంది, కానీ లుక్ ఉంది. చుట్టూ అయితే నాగసర్పాలు వచ్చినాయి. శ్రీ మహావిష్ణు అవతారంలో అయితే గణేష్ కూర్చొని ఉన్నాడు. ఇది శివాజీ యూత్ గణేష్, నంబర్ 3 గజ్వాడలో శివాజీ యూత్ గణేష్ అనమాట. దుర్గా భవానీ టెంపుల్ దగ్గర అయితే పెడతారు ఇది వినాయకుడు. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో వినాయకుడు. ఫ్రెండ్స్, గజ్వాడలో 4th గణేష్ ఇది. ఈ గణేష్ వచ్చేసి రెడ్డి యూత్ అసోసియేషన్ గణేష్. రెడ్డి కాలనీకి పెడతారన్నమాట, ప్రతి ఇయర్ పెడతారు. చూడండి, గణేష్ అయితే మంచి లుక్తో వచ్చింది. గరుడ వాహనం పైన కూర్చుంది. గరుడ అయితే లాక్కెళ్తున్నాడు గణేష్ని. చక్రం అవన్నీ బాగా వచ్చినాయి. రథం, గణేష్ లుక్ కూడా బాగా ఇచ్చిండు. ఇది ఇక్కడ వచ్చేసి 9 days అన్న 11 days అన్న కూర్చోబెడతారు గణేష్. మంచిగా ఉంది లుక్ అయితే చూసుకోవచ్చు మీరు. పోయినసారి దీని లడ్డు హైయెస్ట్ ధర 64,000 అయితే పోయింది. మంచిగా నీట్గా వేసిర్రు డెకరేషన్ కూడా అంతా.
చూసుకోవచ్చు మీరు.